నమస్కారం అందరికీ. నేను మీ జర్నలిస్ట్ రమేష్‌ని. మనం ప్రతి చోట డెవలప్ అయితున్న పరిస్థితులైతే చూస్తున్నాము. ఇక డెవలప్‌మెంట్ అంటే ఓన్లీ హైదరాబాదే గాదు. ఇక మరో ఊరికైతే రావడం జరిగింది. నరసంపేట, పాకాల, కొత్తగూడ దగ్గరలో ఉన్న చిలకమ్మ నగరం గ్రామంలో అయితే ఉన్నాము. అయితే ఇక్కడ స్థితులు ఎట్లున్నాయంటే ఇటువంటి బాత్రూమ్‌లు మనకు నరేంద్ర మోడీ ఇచ్చిండు గావచ్చు. కానీ ఇది వాళ్ళకి అందలే. ఇక ఇల్లు పరంగా చూసుకుంటే ఇటు చూడండి, పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు లేదు ఈడ, సోనియా గాంధీ ఇండ్లు లేదు ఈడ. అదేవిధంగా కేసీఆర్ ఇండ్లు కూడా రాలేదు. మరి ఈసారి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. ఆ ఇల్లు ఇస్తాడా ఈయడా అనేది దాని గురించి కూడా పట్టించుకునే పరిస్థితి అయితే చేద్దాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అన్న రాష్ట్రము ఈ రోజు ఇదే విధంగా పూరి గుడిసెలు అవుపడుతున్నాయంటే ఇక ఈ తెలంగాణ ఫెయిల్యూర్ అనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుల ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఉండడానికి ఒక ఇల్లుని ఏర్పాటు చేస్తే చాలా బాగుండేదని ప్రతి ఒక్క ప్రజలైతే వాపోవడం జరిగింది. చెప్పండి, మీ పేరేంది? నా పేరు ఎల్లయ్య సార్. ఎల్లయ్యనా? ఆ! ఎన్ని సంవత్సరాలు నివసిస్తున్నారు? ఇప్పుడు 50 సంవత్సరాల కాంచి 50 సంవత్సరాల నుంచి. గుడిసె లేదు, ఇల్లు లేదు, ఏం ఇందిరమ్మ లేదు. ఇండ్లు వచ్చిందా అప్పుడు? మాకు రాలే. ఇందిరమ్మ ఇల్లు రాలే. రాలే. మరి మీకు కేసీఆర్ ఇండ్లు ఇచ్చిండా? ఇయ్యలే, అస్సలే ఇయ్యలే. పింఛను గిట్ల ఏమైనా వస్తుందా? పింఛన్ లేదు, గింఛన్ లేదు. ఏం పథకాలు వస్తలేవా? ఏం లేవు. ఆ, ఏం లేవు. మమ్మల్ని ఎవరు పట్టించుకోలే. ఏం పని చేస్తుంటారు మీరు? మేము ఏదో తట్టగుళ్ళు అనుకుంటాం. చెడ్డగుళ్ళు అనుకుంటారు. హ్మ్. ప్రభుత్వం ద్వారా మీకేం లబ్ధి జరుగుతలేదు. ఏం లేదు. ఏం లేదు. తట్టగుట్ట అల్లుకుంటాం. లేకపోతే తట్టగుళ్ళవో లేకపోతే వెనకటి రోజులన్నీ అయిపోయినాయి. ఇక కూలికి నలుకోపోవటం. ఉమ్, ఏదో ఇక పొట్టగంజి మందం ఇక బతకటం. ఉమ్, అంతే. అంతే. భూమి గిట్ల ఏమైనా ఉందా? భూమి లేదు, జాగా లేదు, ఏం లేదు. కేసీఆర్ ఇస్తానడు, ఇయ్యలేదా 3 ఎకరాలు? ఏమి ఇయ్యలే. మీకు దళిత బంధు ఇచ్చిండా? మాకేమి ఇయ్యలే. దళిత బంధు కూడా ఇయ్యలే. ఇయ్యలే. ఆ, ఏమి ఇయ్యలే. మరి అన్ని చోట్ల ఇచ్చినా అని చెప్పుకుంటాడు కదా. మాకు ఏమి ఇయ్యలే. ఆ, మీ ఎక్కడెక్కడ ఊరి వాళ్ళకి ఎవరికైనా వచ్చినా? ఇక్కడ కూడా ఎవరికి ఇచ్చింది మాకు తెలియదు. మాకైతే ఇయ్యలే. మీకు ఇయ్యలే. ఇయ్యలే. ఏం పథకాలు రాలే. ఏం లేవు. ఓట్లు అయితే ఎత్తాలా? ఆ ఓట్లు బరాబరే వేయించుకున్నారు. మీరు బాగానే ఎత్తాను. ఏం ఇత్తం ఇత్తం అంటే ఇస్తాను. అంతేనా? ఆ ఏమైనా డబ్బులు ఇస్తాను ఓట్లకి? డబ్బులు అంటే ఏదో గంజి మందం, ఏదో బాసురు బియ్యం మందం ఆ, ఇస్తే ఇత్తం ఇత్తం అంటే వేసినాం. మరి అదే నాయకుడిని ఇక్కడ రోడ్డు మీద పోతా అంటే ఆపి అడగకపోయిన మరి ఇల్లు గిట్ల. ఇక అడగాలంటే ఇక మాకు అంత అధికారం లేదా, మాకు అంత బలం లేదా అడగటానికి. మేము వాళ్ళని అడగాలి. ఓట్లేయడానికి అధికారం ఉంటది కానీ ఆపడానికి అధికారం లేదా? ఇక లేదు. మరి ఇప్పుడు పెద్ద నాయకుడు వచ్చిండు కదా, ఇక నాయకునికి వేద్దాం అనుకున్నాం. ఇక ఆ నాయకునికి వేసాం. ఆ నాయకుడు మమ్మల్ని ఏం చేస్తాడో, ఆ, మమ్మల్ని ఎట్లా చేస్తాడో. సచ్చిన నాయకుడే, బతికిచ్చిన నాయకుడే. అంతేనా? ఆ అంటే భయపడకుండా బతకాలి ఇక. భయపడకుండా బతకవలసిందే. ఓట్లేసేదాకా మన కాలు పట్టుకుంటాను. ఆ తర్వాత తర్వాత బతికి విసుకుతాను. ఆ, గొంతుకెళ్ళి విసుకుతాను. ముందుకెళ్ళి విసుకుతారు. ఆ, మీకు ఏం కావాలని కోరుకుంటారు ఈ ప్రభుత్వాన్ని? ఈ ప్రభుత్వాన్ని మాకు ఏం కావాలంటే, ఒకటి మాకు బాత్రూమ్ కావాలి, ఇల్లు కావాలి. ఎప్పటికీ ఆ నాయకుడిని గెలిపిస్తాం. ఆ నాయకుడిని గెలిపిస్తారు. ఎప్పటి కాంగ్రెస్ నాయకుడిని గెలిపిస్తాం. భూమి వద్దా? భూమి కూడా మీకు చేసుకున్నానికి మాకు కూడా భూమి ఇవ్వాలి. ఉమ్, కాకపోతే అడవి ఇస్తే అడవి కొట్టుకుంటాం. ఆ, అడవి కొట్టుకుని బతాం. ఆ, మరి మాకు తెలియదు. మాకు 4-5 ఎకరాలు, ఇంటికి 3 ఎకరాలు 2 ఎకరాలు ఇస్తే మేము కూడా చేసుకొని బతాం. హైదరాబాద్ పోయినా ఎప్పుడైనా? హైదరాబాద్ పోయిన సార్. ఎట్లుందాడా? ఆడ ఎట్టున్నదంటే, అది రోడ్లు ఊకుడు పని వాళ్ళకు చూపెట్టిళ్ళు. చూపెట్టి ఒక్క ఇంట్లో 2 ఇల్లు ఒక్కసారి భార్యకి ఇచ్చినాక మళ్ళా తర్వాత మళ్ళా మొగని పేరు మీద మళ్ళొక్క ఇల్లు. అంటే ఒక ఇంట్లోనే 2 ఇల్లు ఇస్తా? ఒక్క ఇంటిలో 2 ఇల్లు. మళ్ళా మళ్ళా బిడ్డ పేరు మీద ఒక్క ఇల్లు. మళ్ళా కొడుకు పేరు మీద ఒక్క ఇల్లు. వాళ్ళని మొత్తం కలుపుకుంటాడు సార్. ఇక మాకు పల్లెటూరులలో ఏం చూసుడే లేదు. అంతే అంటారు. మా పల్లెటూరులో భూములు లేవు, జాగాలు లేవు, తినడానికి తాగటానికి నీళ్లు కూడా లేవు. నీళ్ళు అని ఇచ్చిండు. ఆ నీళ్లు ఎడిపోతాను. ఆ నీళ్లు కూడా మాకు రావట్లే. వస్తలేవు. కేసీఆర్ కి మాత్రం మీ కళ్ళకు మేము అస్సలే అవపలే. 2 సార్లు గెలిపించినాం. 2 సార్లు గెలిపించినా కూడా మమ్మల్ని కేసీఆర్ మమ్మల్ని అసలే అంటుకోలే, ముట్టుకోలే. మమ్మల్ని ఏం అసలే మమ్మల్ని సరిగొంగలే. మాకు అదే గుడిసెలు, మాకు బాత్రూమ్ లేకుండా మేము లోట్లు పట్టుకొని అడవి పట్టుకొని పోయి దొడ్డికి పోయి రావాలి. మాకు ఏం గతి లేదు, మాకు ఏం లేదు. మేము అడుక్కొని తినే పరిస్థితి ఉన్నది మాకు. మీరైతే పెద్దయిన మాటలైతే విన్నారు కదా. 50 సంవత్సరాల నుంచట వీరికి ఏ పథకాలు అందలేని పరిస్థితి. వస్తున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు, ఓటేయండ్రయ్యా అని కాళ్ళు పట్టుకొని మరి ఏం చేయమని చేస్తున్న పరిస్థితి అట. ఓటు అయిపోయిన తర్వాత గొంతు పీసికే పరిస్థితి అంటున్నాడు. అదేవిధంగా ఇల్లు రాలేని పరిస్థితి అట. మరి కేసీఆర్ చేసిన అవినీతికి ఈరోజు కూలి పక్కన పడిండు. దాన్ని పక్కన పట్టేస్తే అదే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటికీ ఈరోజు నానా పనికిరాని ఉచిత హామీలు పెట్టడం కన్నా పేదవారికి ఇండ్లు ఇవ్వడమో,
వారి చేసుకోవడానికి భూములు ఇవ్వడమో లేకుంటే బాత్రూమ్ సదుపాయాలు కల్పియడమో ఇంకా రాష్ట్రం డెవలప్ అయ్యకుండా పోతుందా పేదవారిని పేదవాళ్ళుగానే మిగిలించుకుంటా పోతున్నారనేది ఆర్జీటీవీ తరపు నుంచి అయితే అడుగుతున్నాను. దయచేసి పూర్తి స్థాయిలో పేదవారిని ఆదుకునే పరిస్థితి అయితే చేయండి. అదేవిధంగా వీళ్ళకి ఇండ్లు లేని పరిస్థితి ఇండ్లు ఇచ్చే ప్రయత్నాలు అయితే చేయండి. ఉచిత బస్సుల పథకం పెట్టేసి రాష్ట్రాన్ని మొత్తం దిగజార్చాల్సిన అవసరం అయితే లేదు. ఇటువంటి పేదవారు మీ కండ్లకు అవపడకుంటే కేసీఆర్ గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, కేటీఆర్ అయినా సరే ఎవరైనా సరే మీకు అవపడకుంటే నా మీడియా ద్వారా నా ఛానల్ ద్వారా ఇటువంటి గుడిసెలను పూర్తి స్థాయిలో మీకు చూపించడానికి రెడీగా అయితే ఉన్నాను. వారికి ఇండ్లు ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. అధికారంలో ఉన్నారు కాబట్టి వేల కోట్ల రూపాయలు దోచుకోవడం కాదు, వేల ఎకరాల భూములను జప్తు చేసుకోవడం కాదు, పూర్తి స్థాయిలో పేదవారిని ఆదుకునే పరిస్థితి చేయండి. ఓట్లప్పుడు అయితే ప్రజల కాలైతే పడుతున్నారు. అదేవిధంగా ఈ రోజు అడుగుతా ఉంటే వారిని కొట్టించే అధికారం మీకెవరిచ్చిళ్ళు? 5 సంవత్సరాలు ఏలుకోవాల్సింది డబ్బులు కట్టుకోవడానికి కాదు, పేద ప్రజలను ఆదుకోవడానికి. దయచేసి పూర్తి స్థాయిలో పేదవారిని ఆదుకోవాల్సిందిగా దయచేసి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. గత ప్రభుత్వమైనా సరే లేకుంటే అధికారంలో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే దయచేసి ఆదుకోవాల్సిందిగా నా ఛానల్ తరపున అయితే వేడుకుంటున్నాను. మరిన్ని ఫ్యాక్ట్ న్యూసెస్ కోసం అయితే చూస్తూనే ఉండండి ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్.